ఏమైంది డాక్టర్? మీ ఆవిడ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందండి. మా ప్రయత్నం మేం చేశాం. ఇక ఆ దేవుడి దయ. అమ్మా నీలంపాటమ్మ, కాపాడు తల్లి. కొలిచే వారికి కొంగు బంగారం ఆట పడుచున పొలిమేర కాచేటి పోలేరువే కంగ్రాచ్యులేషన్స్. ఇది చాలా ఆశ్చర్యంగానూ అద్భుతంగానూ ఉంది. మా చేతిలో ఏదీ లేదనుకుని వదిలేశాం, కానీ ఏదో శక్తి మీ భార్య బిడ్డని కాపాడింది. అంతా నీలంపాటి అమ్మవారి దయే. లక్కీ, ఏం అందమేనిది. నిన్ను చేసుకోబోయేవాడెవడో కానీ చాలా లక్కీయే. బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఈ ఫిగర్కి. హే, గెటప్ గెటప్. అబ్బా ఏంటే, సండే కదా, బయటికి వెళ్ళవా? నాకేమైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏ పెద్ద మనిషి, ఏం నువ్వు చేస్తున్న పని? తప్పైపోయింది మేడం, వదిలేయండి మేడం. అంటే నీ వ్యాపారం కోసం ప్రజల ప్రాణాలు తాడుకుంటావా? ఇదంతా పెద్ద నేరమో తెలుసా? నా వ్యాపారం పాడవద్దు, వదిలేయండి మేడం, మీకు దండం పెడతాను. ఏంటమ్మా ఏమైంది? చూడండి ఈ పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో. అది కాదు మేడం, మీరు ఆపండి మేడం. పండ్లు మగ్గబెట్టడం కోసం కార్బైడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలు వాడుతున్నాడు. ఏమయ్యా, అమ్మాయి చెప్పింది నిజమేనా? అది ఇంకా చూస్తూ అది ఊరుకుంటారండి. కాదండి. కొట్టండి. హాయ్ అక్క. బాగున్నావా?
నీకోసం సర్ప్రైజింగ్ గిఫ్ట్. బాగా చదువుకోవాలి, ఓకేనా? అలాగే అక్క. ఇంతకీ మీరందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. బాగా చదువుకుంటున్నారా? ఏమా లక్కీ, బాగున్నావా? చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ పిల్లలు ఎంతో అదృష్టవంతులమ్మా. నీలాంటి అక్కని పొందారు. నీ సాయం వల్లే ఆశ్రమాన్ని నడపగలుగుతున్నాం. అయ్యో, నాదేముంది మేడం, డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు ఈ గొప్పవాళ్ళు. కాలంలో నీలాంటి అమ్మాయిని చూస్తానని ఎప్పుడూ అనుకోలేదమ్మా. ఎప్పుడూ సినిమాలు, షికార్లని, ర్యాంకులు, మార్కులని బిజీగా గడిపే అమ్మాయిలే కాని నీలా సేవ చేసేవాళ్ళు ఎంతమంది? సేవ అనే ఈ అలవాటు ఎన్నో జీవితాలకి మంచిది. అనాథాలకి కూడా జీవితం ఉంటుంది కదా మేడం. ఎవరు కావాలండి? రామకృష్ణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ శివ గారు. సార్ పైన ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ సార్. అదేంటి పట్టించుకుంటా? ఏ లోకంలో ఉన్నాడో ఏంటో. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ. మీరేంటి ఇలా వచ్చారు? సరే సరే, కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ సార్, మై నేమ్ ఈజ్ లక్కీ. నాకు మీ పేరు కూడా తెలుసు. మీరు శివగారు కదా? మీరు రామకృష్ణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కదా? ఆ, మీరు చూడటానికి చాలా స్మార్ట్గా ఉంటారండి. యాక్చువల్లీ మిమ్మల్ని కలవాలని మార్నింగ్ 6 o'clock ముందే లేచి రెడీ వచ్చానండి. అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసా? నో. అనాథ పిల్లల చారిటీకి 1 లక్ష డొనేట్ చేయటం చాలా మంచిది. జస్ట్ 1 సెకండ్. థ్యాంక్ యూ. వావ్, 10 lakhs? ఇంత పెద్ద అమౌంట్! డొనేషన్కి హార్ట్ అండ్ లివర్ అనే పార్ట్స్ ఉండవు. ఓన్లీ ఎమోషన్స్ అండ్ హైట్సే ఉంటాయి. మీరు కూడా ఒక మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ ఓకే. బై ద వే, యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఐ విల్ మేక్ ఏ మూవ్. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం మీ మొబైల్ నెంబర్ ఇస్తారా? అంటే నాకు కూడా అనాథ పిల్లలన్నా వాళ్ళకి డొనేషన్స్ ఇవ్వడం అన్నా చాలా ఇష్టం. మీతో కలిసి ట్రావెల్ అవుదామని. ఓకే సార్, ఇది నా విజిటింగ్ కార్డ్ సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, ఉంటాను సార్, బాయ్. అందానికే అందం ఈ బాపు బొమ్మ. ఏంటి లక్కీ, లవ్లో పడ్డావా ఏంటి? అలాంటిదేం లేదే. ఒక అమ్మాయి కళ్ళార్పకుండా ఒకే పని స్లోగా చేస్తుందంటే ఆ అమ్మాయి ప్రేమలో పడినట్టే అని. ఏ లక్కీ, ఈ లక్కీని ఇంప్రెస్ చేసిన ఆ లక్కీ ఫెయిల్ ఎవరే? శివ, ఏమైంది? పవన్ కనిపించట్లేదే. ఫోన్ చేసావా? చేశాను, రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. మన ఫ్రెండ్స్ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? తన బెస్ట్ ఫ్రెండ్ కిరణ్ కి కాల్ చేశాను. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో సీక్రెట్ ప్లేస్ లో దాచిపెట్టారంట. రేపు వాళ్ళ సొంతూరు తీసుకెళ్లిపోయి వాళ్ళ మేనమామ కూతురికిచ్చి పెళ్లి చేస్తారటే. ఏ పవన్ లేకుండా నేను బతకలేనే. ఓకే ఓకే, రిలాక్స్, మేము ఉన్నాం కదా. నువ్వు రిలాక్స్ అయితే ఏం చేయాలో ఆలోచిద్దాం. పవన్కి ఫేస్బుక్ ఐడి ఉందా? ఉందే. ఓకే, ఓకే, తన ఫేస్బుక్ ఐడి చెప్పు. pavankumar@gmail.com. ఏ ఫ్రెండ్స్ లిస్ట్ లో వాడు ఫాదర్ ఉన్నాడో లేదో చూడు.
ఉన్నాడే. ఈ పిక్స్ చెక్ చేయి. ఈ పిక్చర్ వాళ్ళ ఫాదర్ సొంత ఫామ్ హౌస్ది కదా? అవును. నాకు తెలిసి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు పవన్ని దాచిపెట్టడానికి ఇంతకన్నా మంచి ప్లేస్ ఇంకోటి దొరకదు. ఇది ఎక్కడుంది? అది మోహినాబాద్ రూట్లో వాళ్ళ ఫామ్ హౌస్ ఉంది. అడ్రస్ పక్కాగా తెలుసుగా? ఓ తెలుసు. ఓకే, నా ఫ్రెండ్ మొబైల్ నెట్వర్క్ కంపెనీలో పనిచేస్తున్నాడు, కాల్ చేసి చూద్దాం. హాయ్ సంపత్, ఎలా ఉన్నావు? బాగున్నాను లక్కీ, నువ్వు ఎలా ఉన్నావు? సంపత్, స్మాల్ హెల్ప్. చెప్పు లక్కీ, ఏం కావాలి? 9345666678. ఓకే, అర్జెంట్గా ఈ నెంబర్ ఏ ఏరియాలో ఉందో చెప్పగలవా? అలాగే లక్కీ, 1 మినిట్. ఓకే ప్రజెంట్ ఈ నెంబర్ మొయినాబాద్లో ఉండే టవర్ని సూచిస్తోంది లక్కీ. మేబీ ఆ సరౌండింగ్స్లోనే ఉండొచ్చు లక్కీ. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ సంపత్. అడ్రస్ తెలిసింది. రేపు మార్నింగ్ మనం పవన్ని ఫస్ట్ అవర్లో ఆ ఫామ్ హౌస్ నుంచి ఎస్కేప్ చేస్తున్నాం. అక్క, రేపటికి నువ్వు వెహికల్ అరేంజ్ చెయ్యి.